దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. 2023లో పాస్ అయిన బిల్లుని మళ్ళీ డీలిమిటేషన్ లింక్ పెట్టి మళ్ళీ 33% రిజర్వేషన్స్ గొడవ చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ యూపీఏ రెండు డ్రామాలు చేస్తున్నాయి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు బిల్లుని ఫెయిల్ చేసే కార్యక్రమం చేశారు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బిల్లు ఫెయిల్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. 131 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లు ఆమోదం పొందలేదనేది ఇప్పుడు దేశవ్యాప్త చర్చ. వాళ్ళ వల్ల అంటే వాళ్ళ వల్ల వాళ్ళు చేయబట్టే వాళ్ళు వ్యతిరేకంగా చేశారు కాబట్టి వాళ్ళ వల్లనే బిల్లు కాలేదని యూపీఏ గవర్నమెంట్ మీద ఇతర విపక్షాల మీద అధికార పార్టీ మీద డీలిమిటేషన్ పెట్టి దక్షిణ భారతదేశం ముందుకు వస్తున్నారని ఇద్దరికీ ప్రేమ లేదు ప్రజల మీద. సో కూర్చొని విడిగా చెప్పొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొచ్చు, డైరెక్ట్ ఎన్నికల దగ్గర వీళ్ళ అభిప్రాయాలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా వీళ్ళ కార్యక్రమాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. పార్లమెంట్ బిల్లుకి అనుకూలంగా 290 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ బిల్లు పాస్ కావాలంటే 352 మెజార్టీ రావాలి. అది రాలేదు, 2/3 మెజార్టీ. 54 ఓట్లు తక్కువ పడ్డాయి. 54 అంటే అందులో 16 ఓట్లు ఎన్డీఏ కూటమి ఓట్లే ఎగనెస్ట్గా పడ్డట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ని ముడిపెట్టి చాణక్య నీతికి ప్రయత్నం చేసింది. డీలిమిటేషను మహిళా బిల్లు పెట్టి 2029 అధికారంలో రావడానికి బీజేపీ ఎన్డీఏ కూటమి ట్రై చేస్తుందని, దాన్ని మేము అడ్డుకట్టేసామని, మహిళా బిల్లు విడిగా పెడితే మద్దతు ఇచ్చామని చేస్తున్నారు. ఓవరాల్గా బీజేపీ ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నం యూపీఏ ఖచ్చితంగా ప్రయత్నం చేసిందనేది లేదు. ఎవడు రాజకీయాలు ఆడుకున్నాయి. సో ప్రజల మీద ప్రేమ లేదు, డొలించుకుంటా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నా. 30 సంవత్సరాలు బట్టి బీసీ బిల్లు కూడా 50 ఏళ్ళగా ఇదే కార్యక్రమం నడుస్తూ ఉంది. సో మహిళలకు సంబంధించి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి ఉండాలి. చేయలేదు. ఒకరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఏదేమైనటికి మహిళా బిల్లు రావాలి. ఎందుకంటే శాసనాల నిర్మాణాల అభివృద్ధిలో మహిళా పాత్ర ఉండాలనేది ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. సో మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా మనకి అనేక విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మహిళలు చాలా రకాల పోరాటాల తర్వాత ఇలా చదువుకుంటున్నారు, ఉద్యోగాల దాకా వచ్చారు, రాజకీయ రంగంలో ప్రవేశం వచ్చినాడు, వాళ్ళకి సాధికారత సాధ్యమైంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైన బిల్లులు వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. స్త్రీలు ఏకమై ఉప్పెన్లా కదిలితే అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ వైపుకు అడుగులు చేయాలి. ఆ సమాజంలో స్త్రీ రెండో తరగతి పౌరాలుగానే ఉంది. 1975లో ఐక్యరాజ్య సమితి వాళ్ళు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతారు. ఆ ఒక్కరోజే మహిళల హక్కుల కోసం మీటింగులు జరుగుతాయి. తర్వాత 364 రోజులు అధిగమిస్తాయి. పురుషాధిక్య సమాజం ఉంటుంది. సో అనేక రుగ్మతలు దాటుకుంటూ మనం వచ్చాం. కొన్ని దశాబ్దాలుగా, అట్లా చెప్తే శతాబ్దాలుగా, తరతరాలుగా, యుగాలుగా రెండో రకం పౌరులుగా ఈ దేశంలో మనం చూస్తూ వచ్చాం మహిళల్ని. సో చాలా రుగ్మతలు ఉన్నాయి. బాల్య వివాహాలు, దేవదాసి వ్యవస్థ, సతీశాగమనం, నిరక్షరాస్యత, వెనకబడుతాను, ఇట్లా అనేక రకాల వెనకబాటుల తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని హక్కులు వస్తూ ఉన్నాయి. చాలా ప్రపంచంలో అత్యధిక క్యాపిటలిస్ట్ దేశం, అభివృద్ధి చెందిన దేశం చెప్పుకునేటువంటి దేశాల్లో ముందు వరుసలో ఉండే అమెరికా ఏదైతే ఉందో, ఇలా ఆ అమెరికాకి సంబంధించి హిలరీ క్లింటన్ చాలామంది ఆ దేశ అధ్యక్షులు టన్ను మంది దేశాధ్యక్షులు అయితే ఆ టన్ను మంది కంటే కూడా ఆ టన్ను మందిలో టాప్ 10 లెవెల్లో టాప్ ఓటంలో ఉన్నటువంటి వాళ్ళతో ఈక్వల్గా ఉన్నటువంటి మేధావి అక్క హిలరీ క్లింటన్. ఆమె అయ్యే కార్యక్రమంలో వాళ్ళు చివరికి క్యాపిటలిస్ట్ అంత ఏకమై రెండో తరగతి పౌరురాలుగా ఆమె చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఏది ఏమైనా ఓబీసీ మహిళా రిజర్వేషన్ కూడా ఇది ప్రధానమైంది. 33% రిజర్వేషన్లో మహిళలకి బీసీ ఎస్సీ ఎస్టీలో వాళ్ళ ఓట వాళ్ళకి పోతుంది. బీసీ మహిళలకు సంబంధించి వాళ్ళ ఓట వాళ్ళకి రావాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బీసీ మహిళల ఓట, బీసీ మహిళలు దొరలపై దొరసాన్లు వస్తారు. క్యాపిటలిస్టులు, ధనవంతులు, దొరలపై దొరసాన్లు అంటే వాళ్ళ క్యాపిటలిస్టులు, ధనవంతుల యొక్క భార్యలు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనమరాళ్ళు, వాళ్ళ మునిమనవరాళ్ళు దొరలపై దొరసాన్లు వస్తారు తప్పితే నిజ అభివృద్ధి జరగదు. సాకలోళ్ళు, మంగళోళ్ళు, కుమ్మరోళ్ళు, సాలోళ్ళు, లేకపోతే గౌల్లోళ్ళు, నేత పనివారులు, ఇట్లా వివిధ ఉపకులాలకు సంబంధించినటువంటి బీసీ వడ్డెర సామాజిక వర్గం, వివిధ ఉపకులాలకు సంబంధించినటువంటి జాతుల సమస్యలు, అందులో పుట్టి పెరిగి బాధలు అనిపించినటువంటి వాళ్ళకి వాళ్ళ బాధలు తెలుస్తాయి. వాళ్ళకి సంబంధించినటువంటి తెలిసేటువంటి సమాజ నిర్మాణం వైపు మనం ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.